హాయ్ అండి. ఈరోజు మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. దీన్ని శివయ్య అంటారు. అన్ని సూపర్ మార్కెట్‌లో ఈజీగా అవైలబుల్‌గా దొరికేస్తుంది. దీన్ని తీసుకొని ఈ విధంగా చేత్తో క్రష్ చేసుకోవాలి ఫస్టు. ఈ విధంగా క్రష్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత ఘీ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం క్రష్ చేసి పెట్టుకున్న శివయ్య వేసేసుకొని దగ్గరుండి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఇది మళ్ళీ హై ఫ్లేమ్‌లో గానీ అటు ఇటు వెళ్తూ గానీ ఫ్రై చేసుకోకూడదు. ఎందుకంటే ఈజీగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడరు, ఒక స్పూను మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. ఈజీగా కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి త్వరగానే తీసేసుకోవాలి. తర్వాత అది ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్‌లో మనం 1/2 గ్లాసుల మిల్క్ అనేది తీసుకోవాలి. కొంచెం మిల్క్ నేను ఈ విధంగా బౌల్‌లోకి సెపరేట్‌గా తీసుకున్నాను. ఇప్పుడు మిల్క్ బాయిల్ అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న మిల్క్‌లో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడరు, ఒక స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా ముందుగా మనం ప్రిపేర్ పెట్టుకున్న మిల్క్‌ని ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ ఒకేసారి పోసేయకూడదండి. పోస్తే మొత్తం ఉండలకు చుట్టుకుపోతుంది. మనకి ఈ విధంగా రావాలి. కొంచెం ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే దగ్గర పడుతుంది. తర్వాత మీ స్వీట్‌నెస్‌కి సరిపడంత షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తదనమాట. మనం పక్కలంపడ ఉండే మీగడ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటూ ఉండాలి. తర్వాత 2 స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత వెంటనే ఇది దగ్గర పడుతుంది. కాబట్టి ఎక్కడ ఉండలు లేకుండా మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేసిన 5 మినిట్స్‌కి మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సెవయ్యాని ఒక ఫస్ట్ లేయర్‌గా వేసుకోవాలనమాట. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ అనేది తీసుకోవాలి. తీసుకొని అంచులంపడి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ లేయర్‌గా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడ హోల్స్ అనేవి లేకుండా చక్కగా ఒక లేయర్ మాదిరిగా సెట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్‌ని కూడా ఒక సెకండ్ లేయర్‌గా వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఏమో సెవయ్య వేసుకున్నాము. ఇప్పుడేమో కస్టర్డ్ వేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఎక్కడ ఖాళీ గ్యాప్ అనేది ఏమి లేకుండా. తర్వాత థర్డ్ లేయర్ కూడా మళ్ళీ సెవయ్యనే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ టీ గ్లాస్‌తో సెట్ చేసుకోవాలి అంచులంపడ ఖాళీ లేకుండా. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనకు డ్రై ఫ్రూట్స్‌ని ఈ విధంగా పైన డెకరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రోజ్ పెటల్స్ కూడా వేసుకున్నాను. డ్రై రోజ్ పెటల్స్. నాకు ఇంకా మిగిలింది కాబట్టి దాన్ని కూడా ఈ విధంగా ఇంకొక బౌల్‌లోకి సెట్ చేసుకుంటున్నాను. పైన కింద సెవయ్య మిడిల్‌లో మాత్రం కస్టర్డ్ వేసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్, రోజ్ పెటల్స్‌తో గార్నిష్ చేసుకున్నాను ఈ విధంగా. చేసుకున్న తర్వాత దీన్ని 2-3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 2-3 అవర్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. 2-3 అవర్స్ తర్వాత మనకి ఈ విధంగా మంచిగా సెట్ అయిపోయి ఉంటదండి. చక్కగా టైట్‌గా సెట్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒకసారి తీసి చూపిస్తాను. పైన కింద క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్‌గా తియ్యగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.